పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రవీంద్ర భారతి నుంచి సచివాలయం వైపు ర్యాలీగా వెళ్తున్న తాజా మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని తప్పించుకుని వెళ్లేందుకు మాజీ సర్పంచులు యత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఓ మాజీ సర్పంచ్ పోలీసులు కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. అప్పులు చేస్తే గ్రామాల్లో అభివృద్ధి చేశామని, పెండింగ్ బిల్లులు ప్రభుత్వం చెల్లించాలని కోరారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్ములని ఒక తీవ్రవాదుల్లాగా, అంతకుల్లాగా వేటాడి వెంటాడి అరెస్టు చేసే పరిస్థితికి వచ్చింది. అంటే ఇది ప్రజాప్రభుత్వమా, ప్రజా పాలననా? మేము అడుగుతున్నది ఏంటంటే, గ్రామాల్లో మేము అభివృద్ధి పనులు చేసిన పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం చెల్లించాలని, మేము శాంతియుతంగా గాంధీ మార్గంలోనే మేము నిరసన దీక్ష చేస్తామని ఒక పిలుపునిస్తే ఎంత తీవ్రవాదుల్లాగా, క్రిమినల్ లాగా ఈ ప్రభుత్వం మమ్మల్ని అడగకుండా, ప్రశ్నించేటందుకు అడగకుండా మా గొంతు నొక్కేస్తుంది. వీళ్లు గతంలో చెప్పిన తెలంగాణ ప్రభుత్వం నాడు సర్పంచులు అనేక మంది ఇబ్బందులకు గురై ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్లకు మా ప్రభుత్వం వచ్చినాక మేము భరోసా కల్పిస్తాం అని చెప్పిన ఈ ప్రభుత్వం ఇవాళ 8 నెలలు అవుతున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ప్రజాప్రభుత్వంలో మాకు కనీసము మా సర్పంచుల పెండింగ్ బిల్లులు, మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రతి గ్రామంలో వైకుంఠ ధామ కట్టాం, ప్రతి గ్రామంలో రైతు వేదికలు కట్టాం, ప్రతి గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలో భవనాలు కట్టాం, సీసీ రోడ్లు వేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించాం, అనేక పనులు చేసినాం. కాబట్టి మమ్మల్ని అభివృద్ధి దండం పెడతా వచ్చిన మాట మేము చెప్పాలి. చెప్తాం మేము అప్పులు చేసినాం, మేమైతే తప్పు చేయలేదు. చేసి మా ప్రభుత్వం ఇప్పుడు మేము దాకని ఇదే నా ప్రజాపాలన అంటే ప్రజాప్రభుత్వం. ఇదే మేము ప్రజల ఈ ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి. ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది, ఎందుకు ఇది చేస్తుంది? మేము ఏమడుగుతున్నామంటే, మా సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి చేసినాం, అభివృద్ధి పెండింగ్ బిల్లు ఇవ్వమంటున్నాం. మేము గ్రామాల్లో తప్పు చేయలేదు. మేము అంటే అప్పు చేసినందుకు మేము గ్రామాల నుంచి మేము ఆత్మహత్యలు చేసుకోవాలన్నా మా సర్పంచ్